పవన్ కళ్యాణ్ పేరెత్తితే పేర్ని నాని గారికి అసలు ఒక పూనకం వచ్చేస్తుందేమో. మరి ఏంటి ఆ ప్రాబ్లం ఎవరికి అర్థం కాదు. రాజకీయ పరంగా విధానపరంగా ఒకరు మాట్లాడుకోవచ్చు, విమర్శించుకోవచ్చు. కానీ దానికి మించి నిత్యం మాట్లాడుతున్న అంశాలు ఎన్నికలు ముందు నుంచి చూస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా చూస్తారు, ఏడాది పాలన అయిపోయిన తర్వాత కూటమి పార్టీ ఇప్పుడు చూస్తుంటారు. పేర్ని నాని గారికి మరి మైక్ దొరికిందంటే, ఒక ప్రెస్ మీట్ కానీ కండక్ట్ చేశారు అంటే ఇంకా ఆయన మాటలకి ఎక్కడ బ్రేకులు ఉండవు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని ప్రస్తావించి మాట్లాడడం, వేరే అంశాలు ఏమి కూడా ఆయన పెద్దగా తీసుకురారు. మరి ఆయన ఫైటు కూటమి మీద లేకపోతే ప్రభుత్వ విధానాల మీద, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఇంతకుముందు కూడా ఆ రకంగానే ఆయన మాట్లాడేవారు. ఇంతకుముందు అయితే మరీ అసలు వాళ్ళ కుటుంబాన్ని ఏదో అంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని, ఏదో పర్సనల్ విషయాలన్నీ తీసుకొచ్చి ఆడలు పావలాగాడు అది ఇది అంటే నా నోటితో అనలేను. కొన్ని ఎవరినన్నా సరే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరినన్నా కొన్ని మాటలు మనం మాట్లాడలేము. మిగతా వాళ్ళు మాట్లాడే విధంగా, చాలామంది మాట్లాడే విధంగా చెప్పగలం తప్పే చేయలేము. ఎన్ని మాటలండి, అది ఆ ప్యాకేజు ఈ ప్యాకేజు, ఆడిది ఈడది, ఇలా చేసాడు అలా చేసాడు, ఆడు ఈడు, ఏ నాయుడు ఓ నాయుడు గీ నాయుడు, అసలు ఒకటి కాదు కదా, ఇష్టం వచ్చినట్లుగా పేర్ని నాని గారు తన నోటికి పని చెప్పారు. సో అప్పుడంటే ఏదో గడిచింది, అధికారం ఉన్నప్పుడు ఏదైనా వర్కౌట్ అవుతుంది. కానీ ఇప్పుడు కూడా ఆ రకంగానే మాట్లాడుతున్నారు. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయమంటున్నాడు ఈయన. అప్పుడేమో ఆయన ఒక చెప్పు తెస్తే ఈయన 2 చెప్పులు తీశాడు. అంటే రాష్ట్రంలో ఏ నాయకులు లేనట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే అది డైరెక్ట్గా పేర్ని నాని గారినే అన్నట్టు మరి ఈయన భావిస్తారో, లేకపోతే ఏదైనా డైరెక్షన్ ఉందో డైరెక్ట్గా ఆయన్నే హిట్ చేసి మాట్లాడడం. దీని మీద ఆ సామాజిక వర్గానికి సంబంధించి కూడా చాలా విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శలు చేసే ఈ రకంగా నోటి దూర తీర్చుకుంటే, లేకపోతే నోటి దూల తీర్చుకుంటే పేర్ని నానికి ఇలా జరిగింది, వాళ్ళ కొడుకుని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఆ కిట్టుని అతన్ని కూడా గెలిపించుకోలేకపోయారు, కేవలం పవన్ కళ్యాణ్ తిట్టడమే ఆయన వినాశనం అని. అయినప్పటికీ కూడా మన రైస్కి సంబంధించి జరిగిన తతంగం అంత ఎంత కాదు. పేర్ని నాని ఏ సమయంలో అరెస్ట్ అవుతారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి, విపరీతంగా ప్రచారాలు జరిగినాయి. కానీ ఆయనైతే అరెస్ట్ కాలేదు. అంటే వీళ్ళంత కక్ష సాధింపు చేయట్లేదేమో అని, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటున్నారు. అరెస్ట్ చేసే టైం వస్తే ఖచ్చితంగా ఎవరన్నా చేస్తారు. దాని గురించి అరెస్ట్ చేసేయండి అని చెప్పి మీరెందుకు పదే ఆ అంశాలను తీసుకురావడం. ఇప్పుడు ఏమంటాడంటే ఈయన మళ్ళీ మరొకసారి, పవన్ చిక్కడు దొరకడు, ఆయన ఎవరికి చిక్కడట ఎవరికి దొరకడు, అదిగో పక్కనే మాట్లాడుతున్నాడు ఈయన. మరి ఈయనకి ఎక్కడ చిక్కాలో ఎక్కడ దొరకాలో మరి ఆయన నివాసం ఈయనకి తెలియపోవడం ఏం లేదు, ఆయన ఎక్కడి నుంచి పాలన సాగిస్తున్నాడని తెలియపోవడం లేదు. మరి ఎందుకు చిక్కడు అంటున్నాడు, ఎందుకు అంటే సెటైరికల్గా మాట్లాడడం ఆయనకి ఇది బాగా హాబీ అయిపోయింది. కాబట్టి ఈ రకంగా ఆయన మాట్లాడుతుంటాడు. ఇంకా చాలా అంశాలు మాట్లాడాడు. అసలు ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి విందాం మనం. విన్న తర్వాత దాని మీద అనాలిసిస్ చేద్దాం ప్లీజ్. తర్వాత షూటింగ్ జరిగింది కదా, గడ్డం ట్రిమ్ము, జుట్టుకు రంగు, మొన్న ఎప్పుడో ఆ షూటింగ్ బట్టలతో వచ్చేసినట్టున్నా టక్కు ఎక్కువ చేసిన అయిపోయింది, ఇవాళ మార్చుకుని వచ్చినట్టున్నారు. ఆయన మాట్లాడతాడు. ఏం మాట్లాడతారు ఆయన, నన్ను రెచ్చగొట్టబాకండి, సినిమా డైలాగులు చెప్పబాకండి. వాళ్ళు రోజు మన జీవితమే సినిమా డైలాగులు. సినిమాల్లో చెప్తే పర్లా, అక్కడేమో టేకుల మీద టేకులు తింటాం, ఇక్కడ మాత్రం గబగబా చూసుకుని చదివేస్తాం సినిమా డైలాగులు. మీరు పార్టీ పెట్టిన దగ్గర నుంచి 2014లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈరోజు దాకా రాజకీయ వేదికల మీద మీరు మాట్లాడే ప్రతి మాట సినిమా డైలాగ్ కాకుండా వాస్తవానికి దగ్గరగా ఒక్క మాట అంటే ఒక్క మాట, ప్రజల జీవితాలకు దగ్గరగా ఒక్క మాట అంటే మాట మాట్లాడారా మీరు అని అడుగుతున్నా. ఈయనంట ఉద్యోగం చేసుకుంటాడంట, కరెక్ట్గా చెప్పాడు. ఆయన ఉద్యోగం ఏంటి, సినిమా నటుడు, నటించుకున్నాడు, మనకే తెలియలే. లేదా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేసేటువంటి ఒక రాజకీయ ప్రముఖుడు. పార్టీ పెట్టింది దాని కదా,
అప్పుడు నేనేమో రాజకీయాల్లో ఎక్కడైనా పార్టీ పెట్టేది ప్రజలను ఉద్ధరించడానికి, అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల మన్ననలను పొంది ప్రజల హృదయాలను గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తద్వారా విస్తృతమైనటువంటి ప్రజా సంక్షేమాన్ని, ప్రజాసేవని, రాష్ట్రాభివృద్ధిని 10 తరాలు గుర్తుండేట్టుగా ప్రతి ప్రభుత్వం నాకంటూ ఒక మైలురాయి ఉండాలి అని చెప్పని కాంక్షతో, ఆకాంక్షతో, సంకల్పంతో పనిచేయడానికి రాజకీయ పార్టీలు పెడతారు. భారతదేశంలో కాదు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అద్దెకి ఇవ్వటానికి టెంట్ హౌస్ ఇచ్చినట్టుగా అద్దెకి ఇవ్వటానికి ఒక పార్టీ వచ్చింది. ఇది విచిత్రమైంది అని చెప్పి నేను చెప్తే నన్ను మా వాళ్ళే తెగ బూతులు తిట్టారు. ఇవాళ చెప్పండి మీరు ఏం జరుగుతుంది? ఇవాళ వారు అధికారంలోకి వచ్చారు కదా, రానివాడు అంటావు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వెవరు అసలు రానివ్వటాయి? నేను అడుగుతాను పవన్ కళ్యాణ్, నువ్వెవరివే జగన్ని మళ్ళీ అధికారంలోకి రానివ్వనంటాకి? నువ్వెవరివే? ఇదండి పవన్ కళ్యాణ్ ఎవరో ఆయనకి తెలియదు, నువ్వెవరివి. సరే ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఆయనకి తెలియపోయి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళు ఆ రకంగా కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణా ఎవరో అతనా అలా సినిమాలో చేశాడు అని చెప్పి గతంలో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీళ్ళకి తెలియదు చిరంజీవి గారు ఎవరో తెలియదు, పవన్ కళ్యాణ్ గారు ఎవరో తెలియదు, మెగా కుటుంబం అంటే ఏంటో తెలియదు, వాళ్ళు ఏ కమ్యూనిటీయో తెలియదు. తెలియకుండానే కొన్ని మాటలు మాట్లాడుతుంటారు. ఈయన మాట్లాడింది ఏంటి? షూటింగ్కి వెళ్ళి వచ్చారట, గడ్డం ట్రిమ్ చేసుకున్నారట, కలర్ వేసుకున్నారట. అంటే అంత అబ్జర్వేషను. పవన్ కళ్యాణ్ గారు అంటే పేర్ని నాని గారికి ఎంత ఇష్టం అని చెప్పి చాలామందికి తెలియదు. ఆయనకి చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఏం చేసుకున్నారో, ఏ కలర్ వేసారో, ఎక్కడ ట్రిమ్ చేసుకున్నారో, ఆయన ఏ బట్టలు వేసుకుంటున్నారో అంత అబ్జర్వ్ చేస్తారనమాట. అంటే బిగ్ ఫ్యాన్ అయ్యి ఉంటారు, లేకపోతే ఎంత క్లారిటీ ఉండదు కదా. ఆయన ట్రిమ్ చేసుకున్నారని నిజంగా అంత అబ్జర్వేషన్ ఎవరికి కనిపించదు. కలర్ వేసుకున్నారు ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదట. మరి ఎవరైనా విన్నవాళ్ళు ఎలా ఉంటాయంటే ఏదో కామెడీ షోల్లో ఉంటాయి. ఒక్క మాట మాట్లాడకుండానే 151 స్థానాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ప్రధాన పాత్రధారి, సూత్రధారి ఎవరవునన్నా ఎవరు కాదన్నా పవన్ కళ్యాణ్ గారు పాత్ర చాలా పెద్దది అందులోని. ఓకే, తెలుగుదేశం పార్టీ అన్నది నో డౌట్, అది ఆ సంస్థాగతంగా బలపడింది. తెలుగుదేశం పార్టీ కూడా మంచి హైప్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యాక భువనేశ్వరి గారిని ఆ రకంగా మాట్లాడిన తర్వాత చాలామందిలో సింపతి డెవలప్ అయింది. వీళ్ళు చేసిన తప్పులు కూడా అవి శాపాలుగా మారినాయి, ఎవరో కాదంటారు. కాదని లేని నిజాలు ఇవన్నీ కూడా. సో కానీ పవన్ కళ్యాణ్ గారు కూటమి అనే అంశం 2019లో ఏమి జరిగిందో అది జరగకుండా ఉండే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని అధంపాతాళానికి తొక్కుతా, అలా తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదని చెప్పి కాలరెగరేసి నడి రోడ్డు మీద తొడగొట్టి తనేంటో చూపించిన వ్యక్తి. సరే సక్సెస్ వచ్చింది కాబట్టి ఒప్పుకోవాలి. దీన్ని ఒప్పుకోము. ఒక్క మాట నువ్వు మాట్లాడలేదు అంటే ఆయన చాలా మాటలు మాట్లాడాడు, చాలా ప్రాంతాలు తిరిగాడు ఆయన. ప్రజలు ఆయన నమ్మారు కాబట్టి 21కి 21 ఇచ్చారు. సరే ఇప్పుడు మీరు నమ్మండి, మీరు నమ్మించుకునేలా చేయండి, జనాల్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన ఏం మాట్లాడాడు, ఆయన ఏం మాట్లాడలేదు, ఇవన్నీ ఎందుకు? ఈ పంచాయతీలు అవసరమా? అవసరం లేదు కదా. మిమ్మల్ని ఎవరో అరెస్ట్ చేయలేదు. దానికి మీ దగ్గర ఉన్న లాజిక్ ఏంటి, మీ దగ్గర ఉన్న అంశం ఏంటి? నాకు తెలియదు, బియ్యం ఏదో 10 కుక్కలు తినేసినాయి, లేకపోతే ఇంకోటి తినేసారు, ఎవడో దొంగతనం చేసి నేను డబ్బులు కట్టేశాను కదా అంటాడు. అంటే ఎవరినన్నా మర్డర్ చేసేసిన తర్వాత అవును మర్డర్ అయిపోయిందా? లేదు నేను అనుకోలేదండి, మర్డర్ అనుకోలేదు అది నేను. అదేంటి మర్డరా అది? సరేలేండి, వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చేస్తానులేండి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. ఆయన ఏం ఉద్యోగం చేసుకుంటున్నాడు? ఏదో ఉద్యోగం చేస్తున్నాడు కదా, ఎంత 50,000 వస్తుందా? పర్లేదండి నేను ఒక 60,000 ఇస్తానులేండి, అదే ఉంది మర్డరు అన్నట్టుగా ఉంటుంది. లేకపోతే దొంగతనం చేసేసి ఈ రకంగా పెట్టింది. అంటే పేర్ని నాని గారు అది చేశారు, ఆయన తెలిసి చేశారు, తెలియజేసి అందులోకి నేను వెళ్ళను. కానీ మనస్సాక్షి అంటూ ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఏ రకంగా మనకు మనం అన్వయించుకోవాలి కదా. డబ్బులు కట్టేస్తే తప్పు పోతుందా? భరణం కడతారా తప్పులు చేసి? ఎవరైనా సరేని ఒక మర్డర్ చేసి డబ్బులు ఇచ్చేస్తే మర్డర్ చేసినట్టు కాదా? ఆ రైస్ గోడౌన్లో జరిగింది అది తప్ప కదా, డబ్బులు కట్టడం ఏంటి?
డబ్బులు అనే అంశం ఎక్కడ ఉంటుంది? మీరు పెనాల్టీలు కట్టాలి. కానీ దాంతో అయిపోయింది అనుకోవడానికి లేదు కదా. అయినా సరే మీ భార్యామణి గారి కోసం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు చెప్పారట, ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి అయ్యా అని. అసలు మీకు సంబంధమే లేదు, అది మీ వైఫ్కి అందులో ఇన్వాల్వ్మెంట్. కానీ వాళ్ళు ఎంత గౌరవంగా చూశారు. అదే మీ హయాంలో అయితే అలా ఊరుకునేవారు కాదా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మీకు మీరు ఒకసారి ఆలోచించుకోమని. ఇవన్నీ వేరే అంశాలు. ఇంకా చంద్రబాబు దగ్గర ఆయన ఉద్యోగం చేస్తున్నాడట. ఎందుకు ఈ అనవసరమైన మాటలు? ఇదే కదా జనసేనకి కాలేది. వీర మహిళలకు కానీ జన సైనికులకు కానీ వాళ్ళకి ఎందుకు కాలుతుంది? పేరు నాని గారు పేరు అనేసరికల్లా ఇదే కాలేది. అంటే పడుకున్న దాన్ని లేపడం, లేపు కొట్టించుకోవడం అంటారు ఇవన్నీ కూడా. ఇంకా రేపు నుంచి మొదలు పెడతారు వాళ్ళు ఖచ్చితంగా. ఆల్రెడీ ఆ దెబ్బ చూశారు మీరు. బందర్లోనే మీ అడ్డాలోనే ఇబ్బందులు పడిన సందర్భాన్ని మర్చిపోయారా పేరు నాని గారు అని ఆల్రెడీ ట్రోల్స్ మొదలైపోయినాయి. మేమేదో ఒకసారి చూపించమంటారా అని. టెంట్ హౌసు పార్టీ అట. ఎందుకండి అనవసరమైన కాంట్రవర్సీలు? టెంట్ హౌస్ పార్టీలు ఉంటాయా? వాళ్ళు ఏమంటారు? మీరు అడుగు తెచ్చుకున్న పార్టీ అంటారు. అసలు నీకు సొంత పార్టీయే లేదు, ఎవరి దగ్గర కొట్టేసిన పార్టీ అంటారు. అంటే ఒక విషయాన్ని ఒక రకంగా మాట్లాడకుండా దాన్ని సెటైరికల్గా వేరే రకంగా అన్వయించి ఎవరు మాట్లాడినా అది వేరే రకంగా జనాల్లోకి వెళ్తుంది, అది తిరిగి మీకే చుట్టుకుంటుంది. గతంలో జరిగినవన్నీ కూడా ఇవే. కొడాలి నాని గారు కానీ, పేరు నాని గారు కానీ, రోజా గారు కానీ కొంతమంది మాట్లాడారు, ద్వారంపూడి చంద్రశేఖర్ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఏవైతే మాట్లాడారో, ఏవైతే వాళ్ళు పనులు చేస్తారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఓడిపోయారు కదా. ఎందుకు ఓడిపోతారండి? మీరు గొప్పవాళ్ళు, ఇది మీకు తిరుగులేదు, మీ అంత మంచి వాళ్ళు అసలు ప్రపంచంలో లేరు, లేదా నియోజకవర్గంలో లేరు, మీరు మహాప్రభువులు, చేతికి ఎముక లేదు, అన్ని గుప్తదానాలు చేసేస్తారు. ప్రజల కష్టం అంటే మీ కష్టంలా రోడ్ల మీద పడిపోతారు. ప్రజలు ఎవరన్నా పేదరికంతో ఉన్నారంటే మీరు తిండి మానేసి మీ తిండిని తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టేస్తారు. ఇంత గొప్ప వాళ్ళు అనుకుందాం, మరి ఎందుకు ఓడిపోయారు? తక్కువ మెజార్టీలా? చిన్న చిన్న మెజార్టీలా అవి? ఊహకందనవి కదా. టెంట్ హౌస్ పార్టీ అంటే పవన్ కళ్యాణ్ ఊరుకుంటారా? జనసైనికులు ఊరుకుంటారా? టెంట్ హౌస్ పార్టీ అనే కాదు, టెంట్ హౌస్ ఏం చేస్తామంటే ఫంక్షన్ అయిపోయాగానే మళ్ళీ తీసుకెళ్ళిపోతారు కదా అద్దెకిచ్చి. అలా చేస్తున్నారట చంద్రబాబు నాయుడు గారికి. అంటే మరొకసారి పేర్ని నాని గారు ఆజ్యం పోస్తున్నారు అగ్గికి. వాళ్ళు ఇప్పటికే రగిలిపోతున్నారు. ఎందుకంటే గతంలో పడ్డవన్నీ కూడా ఎవరో మర్చిపోరు, వాళ్ళకి అన్నీ గుర్తున్నాయి. ఇంతలాగా అవమానించారు, ఇంత దారుణంగా మా బాస్ మీద మాట్లాడారు, ఇలా చేశారు, అలా చేశారు. ఇప్పటికీ వాళ్ళు ఆగ్రహాన్ని, ఆవేదనని వ్యక్తం చేస్తూనే ఉంటారు. ఇలాంటి టైంలో మళ్ళీ పేర్ని నాని గారు ఈ రకంగా ఈ కాంట్రవర్సీ తీయడం అన్నది సోషల్ మీడియాలో అయితే దీన్ని పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నాయి. సరే, సోషల్ మీడియాలో ఏం వైరల్ చేస్తున్నాయి, వైరల్ అవుతున్నాయా లేదా, ఈ అంశం అన్నది పక్కన పెడితే దీని ఎఫెక్టు ఖచ్చితంగా పేర్ని నాని గారికి తగిన బుద్ధి చెబుతారు అని. ఇందులో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటి? జగన్ గారిని దించుతాను అనడానికి నువ్వెవరు? ఆయన గతంలో కూడా అదే మాట అన్నాడు. 15 సంవత్సరాలు పొత్తు ఉంటుంది అంటున్నారు. ఢీకోనండి, మీరు గెలండి. ఎవరు వద్దన్నారు? ఎవరు వద్దనరు కదా. ప్రజాస్వామ్యంలో ఎవరు వద్దనరు. విధానపరంగా వెళ్తే, పద్ధతిగా మాట్లాడితే, పద్ధతిగా ఆలోచిస్తే. కానీ అవన్నీ కూడా మేము తప్పించి, అవన్నీ కూడా మేము పట్టించుకోము, నాకు నచ్చినట్టు నేను మాట్లాడతాము మైకిల్ ముందు. అది ఎవరు మాట్లాడినా అండి, జనసేన అవనియండి, వైసీపీ అవనియండి, తెలుగుదేశం అవనియండి, ఎవరన్నా సరేని. కానీ ఈ వీడియోలు వైరల్ అవుతుంటాయి మిగతా వాళ్ళు కూడా. అదైతే అది కూడా చేద్దాం, నిలబెడదాం, దాని మీద కూడా మాట్లాడిద్దాం. కానీ టెంట్ హౌస్ పార్టీలు ఇది ఒక అధికారంలో ఉండి వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే ఖచ్చితంగా చెప్పండి. కానీ నేను అప్పుడే చెప్పాను, వాళ్ళు అద్దెకి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రి ఉద్యోగం చేయడం ఏంటంటే మీరందరూ ఏం చేసేవారు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉద్యోగం చేసేవారా మంత్రి స్థాయిలోని? ప్రజలకి మీరు ఉద్యోగస్తులు, పార్టీలకి మనుషులకి కాదు. అది గమనించుకోవాలి ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే. ఆనాడు మీరు చేసిన ఉద్యోగమే, ప్రజలకి మీరు జవాబుదారీ. వాళ్ళు ఇచ్చిన డబ్బులు మీ ఇంటికి వెళ్తాయి,
మీకు వస్తాయి, జీతాల రూపంలో ఉన్నాయండి, వేరే రూపంలో ఉన్నాయండి, అవంతా ప్రజలదే. ఎవరి తాతగారు జాగీరు కాదు, ఎవరి తాతల జాగీరు కాదు. మీరు ఏం చేసినా ఏమి ఇచ్చినా అది ప్రజలు ఇచ్చేదే. ఏ పార్టీ నాయకుడికైనా, ఎంత గొప్ప నాయకుడికైనా, ఏ స్థాయి నాయకుడికైనా. ఒకరికొకరు విమర్శించుకోండి, మీకు మీరు కించపరుచుకోండి. ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏమో అని ఆడి దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు, లేకపోతే అది ఒక టెంట్ పార్టీ, అద్దె అయిపోయిన వెంటనే లేపుకుంటూ వెళ్ళిపోతారు. అంటే మీరు చేసినది ఏంటి? ఉద్యోగం కదా, అందరూ చేసేది అదే ఉద్యోగం కదా. ఇంక విమర్శించడానికి ఏముంది అందులో? మనం ఏం చేసాం అప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగం చేసిరే కదా, అది అనరా? వాళ్ళకి మాటలు చేత కావా? మీకు ఒక్కరికే మాటలు చేతనమైనా ఎందుకు ఈ కాంట్రవర్సీలు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏంటి? అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది? రాష్ట్రం ఆ రాజధాని అంశం ఏంటి? పోలవరం అంశం ఏంటి? వీళ్ళు ఏమైనా తప్పులు చేసి అన్యాయంగా మిమ్మల్ని అరెస్టులు చేస్తామంటున్నారా? ఎవిడెన్స్ చూపించండి, కోర్టులకు వెళ్ళండి. మీకు సహకరించకపోతే పోలీసులు దీని మీద ఫైట్ చేయండి. ప్రజలు మీ దగ్గర మీతో ఉంటారు కదా. అది మానేసి దీన్ని ఏదో తీసుకొచ్చి దీనికి ఒక పులిహార చేద్దాం అనుకుంటే అది ఎక్కడ నడుస్తుంది? వార్తల్ని వార్త కింద చూడాలి. ప్రజాస్వామ్యంలోని ఏదైనా ఒక అంశం వచ్చిందని దాని మీద ఫైట్ చేయండి, తప్పేం లేదు. ఏమంటాడు ఈయన? పవన్ చిక్కడో దొరకడు, అమ్మాయిలు అదృష్టపోతున్నా పోలీసులు పట్టించుకోరు, పవన్కి చెబుదామని పేరెంట్స్ వెళ్తే ఆయన చెక్కడో దొరకడట. ఎవరన్నా అక్కడికి వెళ్తే ఆయన చెక్కడో దొరకడట. ఎప్పుడూ సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటారట. కానీ చంద్రబాబు రాజకీయంగా ఆపద వస్తే చంద్రబాబుకి పరిగెత్తుకు వచ్చేస్తాడట ఆయన. ఇక జనసేన ఒక టెంట్ హౌస్ పార్టీ, చంద్రబాబుకు అద్దెకి ఇవ్వడానికి ఈ పార్టీ, మరోసారి పవన్పై పేరు నాని చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలు. మరి దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి? మరి పేరు నాని గారు ఇప్పటికే కాస్త ఇబ్బందుల్లో ఉన్నారంటున్నారు, చాలా కేసులు ఉన్నాయంటున్నారు. ఇవన్నీ మళ్ళీ ఆయన చేసుకుంటూ సింపతి కోసం చేస్తున్నారా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా? బందర్వాసులే తేల్చాలి. ఇక మరొక అంశంలోకి వెళ్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు స్కెచ్ ఏంటి? ఎందుకంటే మొన్న ఆయన మాట్లాడిన మాటలు చాలా హార్ష్గా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, మీ తాటాకు చప్పులకు ఆయన భయపడ్డట, 2029లో మీరు ఎలా వస్తారో చూస్తారని చెప్పి ఆయన శవతాలు విసురుతున్నాడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముందున్న అసలు టాస్క్లు ఏంటి? జిల్లాల పర్యటనతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటానికే జగన్ సక్సెస్ మంత్రాగా ఎంచుకున్నారా? మరొక వైపు ఏంటంటే చాలా జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులేస్తున్నారని, గత అనుభవంతో వారసులకు నో అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన కొండ బదులు కొట్టేశారు. మీరు వారసులను తీసుకొస్తాము, మా వారసులకు మీకు టికెట్లు ఇచ్చేయండి, అదేం కాదు, నాకు నచ్చినోడికి నేను టికెట్ ఇస్తాను, యువతకి పెద్దపీట వేస్తానని కొంతమంది సీనియర్లకి ద్వారంపూడి లాంటి వారికి ఆల్రెడీ చెప్పేశారట. కొడాల నాన్నగారికి ఇలాంటి సీనియర్స్కి అందరికీ, మీకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమన్నా ఇస్తాం కానీ ఇప్పుడు అవి ఏమీ లేవు, ఎవరినన్నా మంచి యువకుండా చూడండి, ఖచ్చితంగా వాళ్ళు మీరు గెలిపించుకుని నా ముందుకు రండి అని ఆయన హుకుం జారీ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. దీంతో ఆల్రెడీ టెన్షన్ మొదలైందట. ఏంట్రా బాబు, ఏదో 3-4 నెలలు నెక్కు వస్తే తర్వాత ఏమైనా వైఎస్ఆర్సీపీ వస్తే మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయేమో అని అనుకుంటే ఈయన శాశ్వతంగా రాజకీయాలకే దూరంగా అయిపోయేలా ఉన్నాం మనం, ఎలాగరా భగవంతుడా అని చెప్పి మొక్కులు తీర్చుకుంటున్నారట. ఇక గడప గడపకి చంద్రబాబు నాయుడు గారు, మరొక వైపు పేరు నాని గారిది చిక్కడు దొరకడు అంటూ, అలాగే టెంట్ హౌస్ పార్టీ అంటూ ఆయన మాట్లాడడం. నేతల విదేశీ టూర్లు, కూటమిలో ఉన్న నేతలు ఎమ్మెల్యేలు ఉన్నాయండి, మంత్రులు ఉన్నాయండి, వాళ్ళు పాపం చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నారట విదేశాల టూర్లోని. ఇక్కడ అన్నమో రామచంద్ర అంట ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో, లేకపోతే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, ఏడాది అయిపోయింది, ఆ సూపర్ 6 పథకాలు ఏవి అని చెప్పి ప్రజలు అడుగుతుంటే దీన్ని వైఎస్ఆర్సీపీ జనాల్లోకి తీసుకువెళ్ళి అసలు మొత్తం ఫెయిల్యూర్ అని చెప్పి పెద్ద ఎత్తున క్యాంపెయిన్లు చేస్తుంటే ఈ టైంలో వీళ్ళకి విందులు, వినోదాలు, విలాసాలు, విహారయాత్రలు, ఇదేమి తీరని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా వార్నింగ్లు ఇచ్చినా సరే డోంట్ కేర్ అంటూ వాళ్ళు అంటున్నారో, లేకపోతే ముందుగా మరి స్కెడ్యూల్ అన్నీ కూడా ఖరారై ఉంటుంది కానీ ఆ రకంగా వెళ్తున్నారు. ఇదొకటి పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.